బ్లాక్‌చెయిన్, వెబ్3, క్రిప్టో ఈ మధ్య ఈ మాటలు మనకి తెగ వినిపిస్తున్నాయి కదా! వినడానికి బానే ఉన్నా వీటి గురించి మాట్లాడటం మొదలుపెడితే అబ్బో! బోలెడంత కన్‌ఫ్యూషన్. అసలేంటివన్నీ? డోంట్ వరీ. ఈరోజు మనం ఈ టెక్నాలజీ వెనకన్న అసలు కథేంటో చాలా సింపుల్‌గా ఒక కథలా తెలుసుకుందాం. అవును. ఈ పదాల చుట్టూ ఉన్న కన్‌ఫ్యూషన్‌ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇదెలా ఉంటుందంటే, ఒక పెద్ద కాలేజ్ ఫెస్ట్‌లో ఉన్నట్టు. అక్కడ చూస్తే అంతా హడావిడి, గోలగోలలో ఉంటుంది. అందరూ ఏదో ఒకదాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ, అసలు విషయం ఏంటని అడిగితే మాత్రం, ఎవరి దగ్గర సరైన సమాధానం ఉండదు. ఇక్కడ కూడా అంతే. ఒకరు బ్లాక్‌చెయిన్ అంటే బిట్‌కాయిన్ అంటారు. ఇంకొకరు వెబ్3 అంటే క్రిప్టో అంటారు. అయ్యో, క్రిప్టో అంటే అదో పెద్ద స్కామ్ అని ఇంకొకరంటారు. ఇంత గందరగోళంలో క్లారిటీ ఎక్కడుంది? అదే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సరే, అసలీ బ్లాక్‌చెయిన్ అనే కాన్సెప్ట్ ఎందుకొచ్చింది? దాని అవసరమేంటి? అది ఏ సమస్యను తీర్చడానికి పుట్టింది? ఈ ప్రశ్నలకు సమాధానం మనకు చాలా సింపుల్గా అర్థం కావాలంటే మనమొక కథలోకి వెళ్ళాలి. మనందరికీ బాగా తెలిసిన రంగస్థలం సినిమా కథే మనకు బ్లాక్‌చెయిన్ గురించి చెబుతోంది. సో, ఆ కథతోనే మన ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఓకే, ఇప్పుడందరూ రంగస్థలం సినిమాలో చూపించినట్టు ఒక ఊరిని ఊహించుకోండి. ఆ ఊళ్ళో జనం, వాళ్ల బతుకులు, వాళ్ల భవిష్యత్తు అన్నీ ఒకే ఒక శక్తి చేతిలో నలిగిపోతున్నాయి. వాళ్ల జీవితాలు వాళ్ల చేతిలో లేవన్నమాట. ఆ శక్తికి కేంద్రం ఆ ఊరి ప్రెసిడెంట్. ఆయన మాటే శాసనం. ఎవరూ ఏ పని చెయ్యాలి, ఎవరికి ఎంత కూలీ ఇవ్వాలి, ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, ఇలా ప్రతిదీ నిర్ణయించేది ఆయనే. ఆయనే ఫైనల్ అథారిటీ. మరి ఆయన అధికారమంతా దేనిమీద ఆధారపడి ఉంది? ఒకే ఒక రెడ్ బుక్ మీద. ఆ బుక్కే ఆ ఊరికి రాజ్యాంగం. అందులో ఏం రాసి ఉంటే అదే నిజం, అదే ఫైనల్. ఆ పుస్తకంలో రాసిందే వాళ్ల తలరాత. దాన్ని ఎవ్వరూ అస్సలు ప్రశ్నించడానికి వీల్లేదు. అంటే ఆయన కలంగీత దాటడానికి ఎవ్వరికీ లేదు. ఆలోచించండి, ఒకే ఒక్క పుస్తకంలో ఒకే ఒక్క వ్యక్తి చేతిలో ఎంత అధికారముండో. ఇది కేవలం సినిమా కథలా అనిపిస్తున్నా నిజానికి మన ప్రస్తుత ప్రపంచం కూడా దాదాపు ఇలానే పనిచేస్తుంది. ఉదాహరణకు మన బ్యాంకులు తీసుకోండి. మన డబ్బుకు సంబంధించిన రికార్డులన్నీ వాళ్ల దగ్గరే ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీలు మన పర్సనల్ డేటా అంతా వాళ్లే కంట్రోల్ చేస్తారు. సో, మన డబ్బు, మన డేటా, మన సమాచారం అంతా ఎవరో ఒకరి చేతిలో ఒకే చోట కేంద్రీకృతమై ఉంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, అసలు సమస్య ప్రెసిడెంట్ కాదు, లేదా ఆ పదవిలో ఉన్న ఏ వ్యక్తి కూడా కాదు. అసలు సమస్యే ఆ సిస్టమ్, ఆ వ్యవస్థ. ఎందుకంటే ఆ సిస్టమ్ ఒకే వ్యక్తికి నిజాన్ని దాచే, మార్చే, కంట్రోల్ చేసే శక్తిని ఇస్తోంది. అదే అసలైన ప్రాబ్లం, ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ అనమాట. మరి ఇలాంటి ఒక కేంద్రీకృత వ్యవస్థకు అంటే సెంట్రలైజ్డ్ సిస్టమ్కి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. అది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అదొక విప్లవాత్మకమైన ఐడియా. ఆ ఆలోచనేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అస్సలు మ్యాజిక్ ఉంది. ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవేళ ఆ ప్రెసిడెంట్ దగ్గరున్న రెడ్ బుక్ లాంటిదే ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరింట్లో, ప్రతి ఒక్కరి చేతిలో ఉంటే ఎలా ఉంటుంది? చూసారా, ఈ రెండు సిస్టమ్స్కి మధ్య ఉన్న తేడా ఎంత పెద్దదో! ఒకే పుస్తకమున్నప్పుడు ప్రెసిడెంట్ దాన్ని తనకు నచ్చినట్టు మార్చేయగలడు, ఎవరికీ తెలీదు కూడా. కాని అదే పుస్తకం కాపీ అందరి దగ్గర ఉన్నప్పుడు కథ మొత్తం మారిపోతుంది. అప్పుడు ప్రెసిడెంట్ మోసం చెయ్యాలనుకున్నా చెయ్యలేడు. ఎందుకంటే ఆయన తన దగ్గరున్న కాపీలో ఏదైనా మార్పు చేస్తే అది మిగతా 100 కాపీలతో మ్యాచ్ అవ్వదు. వెంటనే దొంగతనం బయటపడిపోతుంది. సో, మోసం చేయడం అసాధ్యమన్నమాట. అంటే ఇప్పుడు నిజం అనేది ఒకే ఒక్క పుస్తకంలో బందీగా లేదు. అది ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. దీన్నే డిస్ట్రిబ్యూటెడ్ ట్రూత్ లేదా పంపిణీ చేయబడిన నిజమంటారు. ఇప్పుడు మనం ఒక వ్యక్తినో, ఒక ప్రెసిడెంట్నో, ఒక బ్యాంకునో గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నమ్మకం అనేది ఆ సిస్టంలోనే ఉంది. ట్రస్ట్ అనేది సిస్టంలోనే బిల్డ్ చేయబడింది. సో, మన కథలో మనం తెలుసుకున్న ఈ అందరి దగ్గర ఒకే కాపీ అనే ఐడియా ఉంది కదా, టెక్నాలజీ ప్రపంచంలో దీనికో అద్భుతమైన పేరుంది. అదే బ్లాక్‌చెయిన్. సింపుల్గా చెప్పాలంటే బ్లాక్‌చెయిన్ అంటే ఒక డిజిటల్ రెడ్ బుక్ అనమాట. కానీ ఈ బుక్ కాపీ నెట్వర్క్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఇది ఒక పారదర్శకమైన వ్యవస్థ. ఇక్కడ అధికారం ఏ ఒక్కరి చేతిలోనూ ఉండదు, అందరి చేతిలో ఉంటుంది. నిజాన్ని ఎవ్వరూ మార్చలేరు, దాచలేరు. అందుకే దీన్ని నమ్మకం మీద నడిచే నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ అని అంటారు. ఓకే, ఇప్పుడు ఆ 3 కన్ఫ్యూజింగ్ పదాల దగ్గరకొద్దాం. బ్లాక్‌చెయిన్, వెబ్3, క్రిప్టో.
వీటికి మధ్య సంబంధమేంటి? చూడండి, బ్లాక్చైన్ అనేది టెక్నాలజీ, అంటే అదొక ఫౌండేషన్ లాంటిది. ఈ ఫౌండేషన్ మీద కడుతున్న కొత్త రకం ఇంటర్నెట్ ప్రపంచమే వెబ్3. మరి క్రిప్టో ఏంటి? క్రిప్టో అనేది ఈ కొత్త ప్రపంచంలో వాడే ఒక అప్లికేషన్. సింపుల్గా చెప్పాలంటే ఒక రకమైన డబ్బు లేదా టోకెన్ లాంటిది, అంతే. సో ఈరోజు బ్లాక్చైన్ వెనుకున్న మూల సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. దీని గురించి తెలుసుకోవడం అంటే భవిష్యత్తు డిజిటల్ ప్రపంచంలోకి మొదటి అడుగు వేయడమే. మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. మరి తర్వాతేంటి? మన తర్వాతి విశ్లేషణలో మనం ఇంకొంచెం లోతుగా వెళ్దాం. మనమిప్పుడు వాడుతున్న ఇంటర్నెట్కి, అంటే వెబ్2కి, ఈ బ్లాక్చైన్ మీద రాబోతున్న వెబ్3కి మధ్య ఉన్న అసలు తేడా ఏంటో తెలుసుకుందాం. భవిష్యత్తు మన కళ్ల ముందే నిర్మితమవుతోంది. దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి టెక్నాలజీల గురించి, కొత్త ప్రపంచం గురించి ఇలాగే సింపుల్గా కథల రూపంలో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మనం కలిసి నేర్చుకుందాం, కలిసి ఎదుగుదాం. థాంక్యూ.